ఈ పప్పు చెకోడీలు నచ్చని వారు ఉండరేమో కదా. సౌండ్ చూసారా? ఈ సౌండ్ ని బట్టే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చెప్పొచ్చు. నేను ఒక వాయి వేసి తీస్తున్నానో లేదో ఇంకొక పక్కన ఖాళీ చేస్తున్నారు. అంత బాగున్నాయి. యాక్చువల్ గా ఈ పప్పు చెకోడీల్లో కలర్ వేస్తారు, బట్ నేను వేయలేదు, అందుకని ఈ కలర్ లో ఉన్నాయి. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1/2 కప్పు పచ్చిశనగ పప్పుని 3 లేదా 4 గంటలు నానబెట్టుకుని నానాక ఇలా క్లాత్ మీద వేసి తడి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ లోకి 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి వేసి రెండు కలిసేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1.5 కప్పుల వాటర్ పోసి దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వెన్న వేసి ఇలా వాటర్ తెరలగానే స్టవ్ ని సిమ్ లో ఉంచి ఈ పిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని కాస్త తడుపుకుంటూ ఈ పిండిని బాగా మద్దన చేయాలి. అప్పుడే మంచి గుల్లగా వస్తాయి. పిండి ఆరిపోకుండా ఈ పిండి ముద్ద మీద మూత పెట్టి కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా ఒత్తుకున్నాక ఈ పచ్చిశనగపప్పు వేసి దాని మీద ఇలా దొర్లించాలి. ఈజీగానే పప్పు అతుక్కుంటుంది. ఇలా గ్యాప్ లేకుండా అతికించుకుంటే ఈ చేకుడీలు చాలా బాగుంటాయి. ఈ రెసిపీ అంతట్లో జాగ్రత్తగా ఉండవలసింది ఈ ఫ్రై చేసే దగ్గర మాత్రమే. సరిగా ఫ్రై అవ్వకపోతే అస్సలు తినలేము. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి చెకోడీలు వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి బుడగలంతా తగ్గేంత వరకు వేయించుకోవాలి. మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. ఒకవేళ ఎప్పుడు తీసేయాలో అర్థం కాకపోతే ఒక చెకోడీని తీసి విరిపి చూడండి, మధ్యలో పచ్చి లేకపోతే తీసేయొచ్చు. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఆయిల్ ని బాగా కాగనిచ్చి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలి.